హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్. మీరు చూస్తున్నది కేకేఆర్ ఛానల్. ఇప్పుడైతే పొద్దున్న వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? పొద్దున్న దేనికంటే ఈరోజు అరకు మార్కెట్ అవుతుంది. నేను ఏరిన నిమ్మకాయ అయితే అరకు మార్కెట్లో పట్టుకుని అయితే నేనైతే అమ్మాలి. అందువలన అయితే పొద్దున్న నేను వీడియో తీసుకుంటున్నాను. ఇదిగో ఈ అవుట్ఫిట్లోనైతే నేను అంతా వెళ్ళబోతున్నాను. వెళ్దాం పదండి. అక్కడ ఎలా జరుగుతుందో, ఎలా కొంటారో అవన్నీ తెలుసుకుందాం పదండి. ఇదిగో గైస్, నేనైతే ఇప్పుడు తిండిపోయిన బయలుదేరాను. ఇప్పుడైతే ఆటో ఎక్కించడానికి వెళ్తున్నాను. ఇదిగో ఈ పాటలోనైతే మార్కెట్కి వెళ్ళబోతున్నాం. మన వాళ్ళు లోడ్ చేస్తారు చూడండి. బ్యాక్ సైడ్ అయితే లోడ్ చేస్తారు మన వాళ్ళు. ములంగి, అరటికాయలు, ఇదిగో అరటిపళ్ళు. అయితే ఈ యొక్క వ్యక్తిని ఆటోని లోడ్ చేశాడు. పండుగలు సపరేట్గా పట్టాలా? అక్కడికి వెళ్ళడానికి ఈ గెలకి ఎవరైనా కొంటారా కొనరా? ఎందుకంటే పండుగ అడిగారు కొట్టేవారు అడగారులే కానీ దీనికే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు దగ్గర బజార్లో. అంటే గుడిలు దగ్గర పట్టుకెళ్తే కానీ బాగానే ఉంటుంది. అవును అలాంటి వాళ్ళ మరి ఫాస్ట్గా దీనికి ఫాస్ట్ ఉంటారు. ఈ గెల సగం పడుతున్నది కదా, దీనికి దీనికి ఫాస్ట్ ఉంటుంది అనుకుంటుంది. దీనికంటే ఎలా బొరకలు అయిపోయినాయి కదా, అందుకే కొద్దిగా తీసుకుంటారు. ఎవరెవరు వస్తున్నారు మళ్ళా? ఇది సుందరరావు కదా కాదు, రామజగన్ గారు మళ్ళీ వస్తున్నారు కదా. ముల్లంగి వేసారు కదా. ఇదిగో అందులో మీకు లేట్ చేసేది. వర్షం పడుతుంది అయినా సరే ఉదయం పొద్దున్న మార్కెట్కి వెళ్ళాలి. పదండి మార్కెట్ వెళ్ళి చూసుకుందాం. బయలుదేరాము. ఆటో దిగిపోయింది. ఆటోలో మార్కెట్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మార్కెట్ వెళ్ళినాక అక్కడ ఫస్ట్ అప్పలు, అంటికాయలు, ముల్లంగి, నిమ్మకాయలు దించుకోవాలి. దించుకున్న తర్వాత మనమైతే ఇప్పుడైతే అమ్ముకోవాలి. మార్కెట్లో వచ్చాము. ఇప్పుడు ఎలా అవుతాయో చూద్దాము. అరటికాయలు కూడా ఇప్పుడే తీస్తున్నాడు అన్నయ్య. ఇక్కడ బేరం అవుతుంది. ఎంత అడుగుతుంది తెలియదు. చూడండి, ఇక్కడ బేరం అవుతుంది. ఆ రెంటికలకి 600 అడుగుతున్నాడు. 1000 చెప్తుంటే ఏదేదో అడ్డేతో మాట్లాడుతున్నారు. మనకి గుర్తులేదు. వీడ్ చేస్తున్నారు. మన నిమ్మకాయలకి ఎవరు అడుగుతారో తెలియదు. చూద్దాం సరే. అమ్మ ఉంది, అడుగుతుంది. చూద్దాం ఎలా అడుగుతుంది. మనవాడు బేరం ఆడుతున్నాడు. మన నిమ్మకాయలకి ఎవరు అడుగుతాడో చూద్దాం. మన వాళ్ళు వచ్చి రాగానే అయితే సేల్ అయితే అయిపోయింది. అతను పట్టుకుని ఇచ్చేస్తున్నాడు. ఆ అమ్మ అయితే వచ్చి కొన్నది. అందువల్ల అయితే ఆ అమ్మకి ఎత్తి ఇచ్చేస్తున్నాడు. ఇది అమ్మ వస్తుంది. ఏం అడుగుతుందో చూద్దాం. చెప్పు. 350. నోటికి నాలుకైనా ఉన్నట్టు చెప్పండి. చెప్పాను. నువ్వు అడగాలి కదా, చెప్తే భయం లాగా. నువ్వు అడుగుతుంది కదా. ఆ గెల్ల పెద్దది ఉంది అక్క, చూడు ఒకసారి. చాలా తక్కువ చెప్పేసాను. 350 ఇచ్చి పట్టుకెళ్ళిపోవడమే. అవ్వదక్క, అంత తక్కువ అంటే ఎలాగా? ఎలాగలం 700 అడుగుతాను. 900 అన్న బాగానే ఉంది అన్న. చిన్న పోయింది అంతే. 700 ఇస్తాను. నేను తక్కువ ఇస్తాను లేదు. 500 అడుగుతారు అంతే. నేను ఎవరైనా చూసుకో. तीन अंदा ना सोया नहीं कहते खाए के सोया सोया टका दे पड़ा है ना गोर सा कर काय तक से देखी पेरो
సోయనా అన్న 300 రెండుకి. ఇది నీదేయా? నేను ఇంత కాదంతే మరి. 300 పచాస్ দুইটাকে 350 ఇచ్చానా? बोलছে আছে তো 300 150 খাট ভাই গোটে 300 200 বলছে 200 ఇచ్చే అమ్మా 200 నా 200 ఇచ్చి 200 నాయ్ తెతే తక్కువ బోలే అమ్ము से దగ్గర అయ్యానా 150 అడుగుతుండే ఎలా ఇస్తాం ఫ్రెండ్స్ చూడండి అమ్మ 150 అడుగుతుంది ସବୁ 1500 ଅଛି అమ్మా बोलছে আছে তো sorte खोदले ఏ 1500 డేట్ లేదు కదా అక్కడ हाँ भाई गन 1500 ऐसे sorte के que comprou esse mano? చూడండి 800 बोले తింటారు वर्षा मिसा गानी आमच्या मिसा गाडी संदेश आणलो मला तेलेचे आहे की कोई अंदर बोले करते आरो मुले आ भाई खावड़ी 800 ना भाई 1500 के दे అరటిగల్లకైతే 1500 అడిగితే 800 అడుగుతుంది మరి ఇంత తక్కువ అడిగితే ఎలా అండి మన ఖర్చులు కూడా అవ్వాలి కదా సొర్తే 1500 అమ్మా గోటాక్స్ అడుగు ఎంత ఒకటి ఎంత 300 से 1500 गल्ला দুইটাকে ఎంత ओ এটা ফসবা আছে আমি দুইটা কে আর सोसी তুই মাঙ্গো बोलो তুই মাংলে కదా হইছে তুই মাং 300 అబ్బో 300 600 అడిగితే 300 అడుగుతుంది అమ్మ 600 అడుగుతాయేమో 300 అడుగుతాయి అమ్మ అంత బాగానే ఉన్నాయమ్మా సోకే দুইটা సోకి మొత్తం 1500 అన్న మొత్తం మొత్తం గల్లాలకి सोसो देवी 400 हाँ तो नाम जानना ना मन दे ना दे తెలుసుకొని వెళ్ళిపోతుంది चार सौ तक बोले केमतार देव
400 दुईटा बांग्ला नहीं ऐसी करता करना है लेर खाई तो मांगी तो दिल्ली जाते आई के नहीं नहीं जा दुईटा के क्या नहीं जा ऐसी जा कोई सिगरेट ना నిమ్మకాయలకి ఏకం 100 రూపాయలు అడిగితే అంత తక్కువ అడిగితే ఇలా అన్న అంత ఒక 200 300 అన్న అడిగితే ఇస్తాను ఏంటి అట్టిగా అది తగ్గదు कौन है माँ कौन है बस बदना ना फटक दम परा देखा देखा प्लेस देखा तू तो 400 दे लीजिए एक बात ही गाला ना बाबू दूसरे लगा है जाओ दूसरे लगा पाइए नहीं तो कब जाओ नहीं तो मैं दूसरे लगा हुआ है गोट लगा ना ये हुड लगा వేరే పట్రా లేదు ఇచ్చేసింది ఏమో డబ్బులు మళ్ళీ ఎలా పోయింది ఇదిగో ఈ అమ్మాయి ఏదో చెప్పింది వెళ్ళిపోయింది दूध 200 लाख पड़सी 1500 का लाइट तो के कीमत 200 लाख पड़सी सेटा 800 का केटा गल दे మనవాడు ముల్లంగా అయితే సేల్ అయిపోయింది అన్నా సేల్ అయిపోయిందా మొత్తము అది ఎన్ని కట్టలు పడుతుంది ఓ రెండా ఓకే మన ఇప్పుడు మన నిమ్మకాయలు సేల్ చేసుకొని చూడాలి ఎక్క సోయేసి కెమ్తారమ్మా ఎక్క సోయేసి కెమ్తారు అమ్మ 300 అడిగితే 100 రూపాయలు అడిగి వెళ్ళిపోతుందిరా బాబు రోజు నేర్పోతుంది ఇంత అడిగి తెలియస్తామండి అంత కష్టపడి నిమ్మకాయలు ఏరు ముళ్ళు తీసుకొని పెట్టుకొని చాలా ఇబ్బంది వేస్తుంది తక్కువ తక్కువ అడుగుతుంది చాలా తక్కువ అడిగినట్టున్నారు పెద్ద అయితే వద్దు అంటున్నాడు పెద్ద పెద్ద ఉన్నాయి కానీ ఇది ఇంత కూడా తెలియస్తారు చెప్పండి పెద్ద పెద్దగా ఉన్నాయి అయిపోయిందా 1000 రూపాయలకి 1500 అడిగితే 1000 రూపాయలకి ఇచ్చారు మామిడికి నిమ్మకాయలు సేల్ అవ్వట్లేదు దోలే అరటికాయలు అయితే సేల్ అయిపోయి మాకైతే నిమ్మకాయలు ముల్లంగి కూర మాకైతే ఇంకా అవ్వలేదు ఇంకా నా నిమ్మకాయలకి అయితే మరి తక్కువ అడుగుతున్నాడు 100 150 అడుగుతున్నారు 300 250 మనోడు ముల్లంగి కూడా సేల్ అయిపోయింది మా వాళ్ళు అయితే అది నేత కొనేసాడు పొలం దగ్గర వేసి మంటున్నాడు ఎవరైనా వస్తారేమో చూద్దాం ముల్లంగి కొని అన్న నిమ్మ కలుపుకున్నాడు అందుకే రాట్లా చూసుకుంటే వెళ్ళిపోతుంది అమ్మ అయితే గెలైతే 100 రూపాయలకి నిమ్మకాయలు కదా మరీ తక్కువ అడుగుతున్నారు వర్షానికి ఇలాగేనా ఇంత తక్కువ అడిగితే ఎలా మరి అసలు ఇవాడు ఇక్కడ పానం ఒప్పుకోదు
రండి బాబు కొనండి నిమ్మకాయలు. ఎంత రండి ఎండ కదా పడతాల కొంచెం డబ్బిస్తారా ఇచ్చేయండి. ఆవిడ 200 ఆవిడ 600 అన్న. 600 300 కట్ట. రావట్లేదు అడగట్లే. సూపర్ బాబు అడుగు. మామిడికాయలు చూడండి, మామిడికాయలు అయితే మార్కెట్లో దిగినాయి. నేను ఈ బేరం అయిపోయినాక నేనైతే అరక సంత విజువల్స్ అయితే చూపెడతాను. టైం లెన్స్ కెమెరా పెట్టి చూపెడతాను ఒకసారి. నాది షేర్ అయినా అవుతానే కదా అసలు చూపెట్టడం కన్నా. ఎవరు అడగట్లే. 300 అన్న కట్ట. 300. కావిడ ఎంత? కావిడ 600. కావిడ 300. 300 ఎక్కడన్నా? 600 కావిడే. కావిడ 300 లేదన్నా, ఇప్పుడే పట్టుకొని లేరు కదన్నా అక్కడ. ఇప్పుడే కావిడ 600 పట్టుకొని వెళ్తే 300 అడుగుతున్నాడు సార్ గారు. నా నిమ్మకాయలకి ఎవడైనా అడగండి రా, కొనండి రా నా నిమ్మకాయలని, ఆరోగ్యానికి మంచిది. కట్ట 300 కావిడి సోస. 300 లక. লেমন 200. 200 মা কেটে দিছে মাঙ্গা মাতে মাংলে কথা আছে সয়ে পোসা সালে দে ভাই, সয়ে পোসা সালে দে ভাই. సరే రేపు సరే కదా అడుగుతున్నారా? 150 సోసో పైన డ్యూటీ మిస్ ప్రత్యక్ష వస్తాయి కదమ్మా. আমু মিশা ବର୍ଷା ଦିନେ ବସି କରି ବସୁ ବସୁ ଖାଇଲାଟା ଜୀର୍ଣ୍ଣ ନ ହେଲାନି, ଆଣ୍ଠୁ ବସି ଗଲାନି. ନାଇଁ ମୁଁ କୋଡେ ମିଶା ମିଶା କେ ଜାନା କେ 20 ଟଙ୍କା କେ 10 ଟଙ୍କା ରେଣ୍ଟା ନି ଆଇବା. ଆଜି କାଲି ଯେନ୍ତା ସୁନ୍ଦର ଚାଲେ କରି ଲେ ଲେ ଆସା ନ ଭାରଲାନି, ପୁରୀ କରି ରହି ଗଲାନି ଘରେ. అయిపోయిందనా? అయిపోయింది కదా. लेडा 2 लोग 3टा फेरा जे ए दे ताके से लोग होय से 300 टाका कई पे इधर सनातर आज पक्कन. ఈ వారం అయితే నిమ్మకాయలకి అయితే అంత డిమాండ్ లేదు. నిమ్మకాయలు అయితే ఎవరు సరే కొండేసి చూసారు కదా అర్థం. అరటికిలలో అయితే తెచ్చిన వెంటనే పట్టమంది కొనేస్తారు ఫాస్ట్గా. అలాగే ముల్లంగి కూడా ఫాస్ట్ కొనేస్తారు. నా నిమ్మకాయలు అయితే 100 రూపాయలు కొన్నట్టు మీరు కూడా వీడియోలో చూసినట్టున్నారు. అయితే ఇప్పుడు మన అరకులోని ఏమేమి కూరగాయలు ఉంటాయో ఏటేటి ఉంటాయో నేనైతే విజువల్స్ చూపెడతాను. ఒకసారి చూసేది టైం లేప్స్ చూపెడతాను. ఒకసారి చూసేది చూస్తున్నాను కదా. ఈ మొక్కలు అయితే వర్షాకాలంలోనే ఇక్కడ తెచ్చి పెడతారు వీళ్ళు. ఏంటంటే వర్షాకాలంలోనే మొక్కలు నాటుకుంటారు కదా అనేసి ఈ మొక్కలు అయితే పెడుతుంటారు. పూల మొక్కలు, కొబ్బరి మొక్కలు, ఇంకా సపోటా మొక్కలు, మామిడి మొక్కలు, ఇవి అంటే ఉసిరికాయ మొక్కలు ఇవన్నీ ఉంటాయి. ఎవరిని కొనాలనుకుంటే వచ్చి కొనండి. ఇది ఇక్కడ
మెయిన్ అరకు సెంటర్లోనే. ఎక్కడంటే చూపెడతా, ఇది పక్కన సచివాలయం ఉంటుంది. ఇదే సెంటర్. ఇక్కడైతే పూల మొక్కలు అండ్ అన్ని మొక్కలు అమ్ముతుంటారు. ఇక్కడ మొక్కలు కొనే వాళ్ళు అయితే వచ్చి తీసుకోండి. ఓకే, నేను ఇప్పుడైతే అరకు సొంత విజువల్స్ టైం ల్యాప్స్తో చూపెడతా, చూడండి. చూసారు కదా, ఇప్పుడు మేము అక్కడ అన్నాం కదా, అక్కడ కొనిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ కింద షాప్ ధర షాపులు పెట్టుకొని అమ్ముకుంటారు. అలా అమ్ముకుంటే వ్యాపారం అవుద్ది. ఈ సంగతి ఇది ఇలాగైతే కట్టేసుకొని ఈరోజు ఇక్కడ అమ్ముకుంటారు అక్కడ కొనిన వాళ్ళు. ఇప్పుడైతే నేను మీదకి వచ్చేసాను. మీదకి వచ్చినా కూడా ఇక్కడ షాప్లు ఏమి ఇంకా కట్టట్లేదు, ఇప్పుడు కడుతున్నారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళు సామాన్ పంపించారు, ఆ సామాన్ వచ్చేసి ఇప్పుడు కొనుక్కోనండి. అందువల్ల అయితే ఇంకా ఏ షాపు ఇంకా ఓపెన్ చేయలేదు. అందువల్ల అయితే నేను ఈ షెడ్ కింద వచ్చి తెలుసు ఉన్నాను ఇది సంగతి. ఇప్పుడు షాపులు కట్టాక కొనుక్కొని వెళ్ళాలా, మరి రోడ్డు కింద షాపు తెరిచినారు. వాళ్ళైతే ఎక్కడైతే ఉంటాయేమో అక్కడ ఎంచుకొని వస్తే బాగుంటుందా, ఇక్కడ కట్టిన లేకుంటే బాగుంటుందా అని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇప్పుడు షాపులు కడుతున్నారు. అదిగో ఆ కిందనంతా ఇప్పుడే షాపులు కడుతున్నారు. ఇదిగో ఇప్పుడే కడుతున్నారు. ఇప్పుడే కింద రోడ్డు నుంచి కొనుక్కొని ఇక్కడ మీదకి తెచ్చుకొని ఇక్కడ కట్టి షాప్ పెట్టి అమ్మడానికి కొద్దిగా లేట్ అయిపోద్ది అనుకుంటాను. ఎందుకంటే ఈ 2 రోజులు వర్షాకాలం కదా, అందువల్లనైతే ఇంత లేట్, లేకపోతే పొద్దున్న కట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ కొన్నాలా కిందకి వెళ్ళాలా అర్థం కావట్లేదు. కిందకి వెళ్ళాలంటే బాగా బురద ఉంటుంది, అందువల్లనైతే నాకు ఇక్కడ బద్ధకం వేస్తుంది. కిందకి వెళ్ళాలంటే బురద కలిసిపోవచ్చేమో అని అనుకుని ఇక్కడ కాంగ్ ఉన్నాను. ఇక్కడ ఎవరైనా షాప్ అంతా కడితే వెళ్ళిపోతా కొనుక్కొని. ఓకే, అరకు సంతలో ఇదైతే చేపల మార్కెట్. ప్రస్తుతానికి అయితే పొద్దున్న కోళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం కదా, అందువల్ల అయితే ఇక్కడ, లేకపోతే ముందున అవతల పక్క చేస్తారు. ఈరోజు వర్షాకాలం కావున, ఇప్పుడు వర్షాకాలం కావున ఇప్పుడైతే ప్రస్తుతానికి పొద్దున్న ఇక్కడ కోళ్ళు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడైతే చేపల మార్కెట్ ఉంటుంది. ఈ ఏరియా మొత్తం చేపలు అమ్ముతుంటారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈ కిందకి వెళ్ళాలంటే బురద ఉంటుంది అని చెప్పాను కదా, అలాగే ఉంది. చూడండి బాగా బురద ఉంది. ఇక్కడ జారి పడితే ఇంకా బురద మామూలు పొలం కాదు. ఇక్కడైతే మేకల మెండలు వ్యాపారం చేస్తుంటారు. ఇక్కడ మేకలు మెండలు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ స్టార్ కిందన ఇక్కడ మెండలు కొనుగోలు చేస్తుంటారు. చూడండి, మనం ఇంకా ఊర్లోకి వెళ్ళిపోదాం. ఆటో ఎక్కుంటే ఊరికి వెళ్ళిపోయేసి మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే తమ్ముడికి జాయినింగ్కి వెళ్ళాలి కాలేజ్కి. అందువల్ల నేను పొద్దున మళ్ళీ వెళ్ళిపోతే సాయంకాలం కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాం సామాను. ఆటో దగ్గర అయితే వచ్చేసాను ఊరికి వెళ్ళడానికి. ఇప్పుడు ఊరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ తమ్ముడికి కాలేజ్ జాయిన్ చేయడానికి అయితే వెళ్ళాలి. అది సంగతి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాగా లెంత్ అయిపోతున్నట్టుంది. ఓకే, బాయ్.